వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. మహానేత వైఎస్ఆర్ 75th జయంతి వేడుకలు అమెరికాలో వైఎస్ఆర్ సిపి యుఎస్ఏ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. డాలస్ లో జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకలకు ఎన్ఆర్ఐలు భారీగా తరలి వచ్చారు. దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75th జయంతి వేడుకలు అమెరికాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యుఎస్ఏ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. డాలస్ లోని బసేరా ఇండియన్ క్యూజిన్ లో జరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు ఎన్ఆర్ఐలు భారీగా తరలివచ్చారు. కొవ్వొత్తులు వెలిగించి వైఎస్ఆర్ చిత్రానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్వర్ణయుగం లాంటిదని వారు అభిప్రాయపడ్డారు. తెలుగు ప్రజలకు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలు, పెద్దల పట్ల ఆయన కనబరించిన ప్రత్యేక శ్రద్ధను ప్రస్తావించారు. తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ జగన్ అనేక సంక్షేమ పథకాలను చేపట్టారని ఈ సందర్భంగా కొనియాడారు. మహానేత డాక్టర్ వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా ఈరోజు డాలస్ మహానగరంలో వైఎస్ఆర్ అభిమానులు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇక్కడ సమావేశమై డాక్టర్ వైఎస్ గారిని స్మరించుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ చిత్తశుద్ధి ఉంటే తక్కువ కాలంలో కూడా ఒక 5 yearsలో కూడా ఎన్నో వండర్స్ చేయొచ్చు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. 5 ఏళ్లలో కూడా ఒక సంక్షేమ పథకం కానీ, సంక్షేమాలు కానీ, లేకపోతే ఒక అభివృద్ధి పథకాలు కానీ ఎన్నో మనకి 5 yearsలో నేను ఏమైనా చేయొచ్చు చిత్తశుద్ధి ఉంటే అని మనకి చేసి చూపించాడు. ఒక విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, లేకపోతే పారిశ్రామిక విద్య అభివృద్ధి కావచ్చు, లేకపోతే వ్యవసాయానికి కావాల్సిన జల యజ్ఞాలు కావచ్చు, 108లు, ఆరోగ్యశ్రీలు, స్కాలర్షిప్స్, ఉచిత స్కాలర్షిప్స్ కావచ్చు, లేకపోతే ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు 5 ఏళ్ళు చేసి చూపించి ఎప్పటికీ చిరస్మరణీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని మన అందరికీ కూడా ఎప్పటికీ 15 years అయిపోయినా కూడా మనం ఇప్పటికి కూడా స్మరించుకుంటున్నామనంటే ఆయన ఎంత గొప్పవాడో మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండ్ జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ. డాలస్లో కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి పురస్కరించుకొని ఈరోజు సమావేశం అయ్యడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా, ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా ఏర్పడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు కనుక చూసినట్లయితే కూటమి అధికారంలోకి వచ్చినటువంటి 12 రోజుల్లోనే కార్పొరేట్ విద్యా సంస్థలకు లాభం చేకూర్చే విధంగా, మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి నష్టం చేకూర్చే విధంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో 25% ఫ్రీ సీట్లు ఇవ్వాలన్నటువంటి జీవో తీసుకొచ్చి నాడు గనక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక కార్యక్రమాల్లో అందరికీ అండగా ఉండటం జరిగింది. వచ్చిన 12 రోజుల జీవోను రద్దు చేసి కార్పొరేట్ విద్యా సంస్థలని ముందుకు తీసుకెళ్తున్నటువంటి అనేక కార్యక్రమాలు చూస్తున్నాము. ఎన్డీఏ యొక్క వైఫల్యాలే మా ఎజెండా. 2029లో అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. రాజన్న కుటుంబానికి అండగా ఉంటాం. జగనన్న నాయకత్వాన్ని బలపరుస్తాం. మళ్ళీ అధికారం లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు ఇక్కడ జరిగిన మహాకార్యమైనటువంటి వైఎస్ఆర్ 75వ జయంతికి ఈ సందర్భాన్ని, ఈ ఈవెంట్ని చాలా సక్సెస్ఫుల్గా చేసిన ప్రతి ఒక్క అభిమానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేము చాలా తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాము. ఒక స్వచ్ఛమైన నవ్వు కానీ, పలకరింపు కానీ, ప్రేమ, ఆప్యాయత, గౌరవము, సహాయము, ఏ మంచి పదానైనా మీరు గుర్తు తెచ్చుకుంటే దాంట్లో ఉన్న స్వచ్ఛత మీకు ఎక్కడ కనిపిస్తుందంటే రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానీయుడు, మహానుభావుడు కారణజన్ముడిలోనే కనిపిస్తుంది. రైట్, అది మనకు ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకము. నాకు తల్లిదండ్రుల తర్వాత అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. యంగ్ జనరేషన్కి ఒక రోల్ మోడల్ లాగా మనకిచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పెద్ద బహుమతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం కాపాడుకుంటూ ప్రజలకి మరింత సేవ చేసేది. మనం ఇండివిజువల్గా సేవ చేస్తే సముద్రంలో నీటి బొట్టి లాంటిది. అలాగే ఇలాంటి మహనీయులు, మహానుభావుల ద్వారా మనం రాజకీయంగా
జగన్ లాంటి వ్యక్తులకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడి చేస్తే అది కుంభవర్షం లాంటిది. సో అందుకోసమని ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి సదుద్దేశంతో అందరూ జగనన్నకి తోడుగా ఉండాలి. తర్వాత ఈ వైఎస్ఆర్ గారి యొక్క పాలనని రామరాజ్యం ఎలాగా తలుచుకునే వాళ్ళు అట్లా రాజన్న రాజ్యాన్ని తలపింపజేస్తూ మరింత ముందుకు సాగాలి అంటే మన జగనన్నకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో వైఎస్ఆర్ అమర్ హై, జోహార్ వైఎస్ఆర్. సాక్షి ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ఈరోజు డాలస్ నగరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారు మహానేతగా ఎదిగారంటే దానికి ఒక కారణం చెప్పబోతున్నాను. నాకు తెలిసిన వాటిలో కొన్ని ఆయన రాయలసీమ ప్రాంతానికి చెందిన వారైనా కూడా ఎటువంటి ప్రాంత విభేదాలు లేకుండా కూడా అన్ని ప్రాంతాలు తన ప్రాంతాలు అనుకుని డెవలప్ చేశారు. దానికి ఉత్తరాంధ్రలో ఇప్పటికీ చూసినా ఏ కుటుంబంలో చూసినా కూడా ఒక రాజశేఖర రెడ్డి గారి అభిమాని ఉంటారు. దానికి కారణం ఆయన చేసిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి పనులు. దాని తాలూకా అభిమానం మీరు 2019లో చూశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఘనవిజయంలో 151 సీట్లలో ఉత్తరాంధ్ర కీలక పాత్ర పోషించింది. ఇదే 2029లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకునే దాంట్లో రెట్టింపు ఉత్సాహంతో మేము మళ్ళా పనిచేస్తామని ఘంటాపథంగా చెప్పబోతున్నాం. జోహార్ వైఎస్ఆర్. ఈరోజు ఇక్కడ డల్లస్లో రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మేమంతా రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ ఆయన చేసిన మంచి పనులన్నీ కొనియాడడం జరిగింది. అందరి ప్రజల హృదయాలలో ఆయన చిరస్మరణీయుడిగా నిలిచిపోయి ఉన్నారు. ఎంతో మంది ఎన్ఆర్ఐలు, విద్యార్థులు ఆయన ఫీజు రీంబర్స్తో ఇక్కడికి వచ్చి వాళ్ళ అభిప్రాయాలు షేర్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ వన్. జోహార్ వైఎస్ఆర్. మహానేత వైఎస్ఆర్ 75th జయంతి వేడుకలు ఆస్ట్రేలియాలో గ్రాండ్ గా జరిగాయి. మెల్బోర్న్ లో జరిగిన ఈ ఈవెంట్ లో వైఎస్ఆర్సీపీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, కాకాని గోవర్ధన రెడ్డి జూమ్ కాల్ ద్వారా పాల్గొన్నారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జై జగన్, జై జై జగన్. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75th జయంతి వేడుకలు మెల్బర్న్ నగరంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు వేణుగోపాలరెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి జూమ్ కాల్ ద్వారా పాల్గొన్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మరొకసారి గుర్తు చేసుకున్నారు. వైఎస్ జగన్ తండ్రిని మించిన పాలన అందించారని, ప్రజలకు సంక్షేమం అందించడంలో, అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడ రాజీ పడలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైఎస్ఆర్సీపీ సభ్యులు కృష్ణారెడ్డి, భరత్, బ్రహ్మారెడ్డి, రామాంజీ, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఎప్పటికైనా సరే మేము ఆ పెద్ద ఆయన ఫాలోయర్స్ని, ఆయన కొడుకు జగనన్న వెనకాల మేము ఉంటాము. ఎస్, తప్పులు జరిగి ఉండొచ్చు, లేకపోతే వేరే కారణాలు అయి ఉండొచ్చు. ప్రజల తీర్పుని మేము గౌరవిస్తాం. దాన్ని ఇంకా బాధ్యతగా తీసుకొని ఇంతకంటే ఎంత కంబ్యాక్ అవుతాము, ఎంత స్ట్రాంగ్గా వెనకాలకు వస్తాము అన్నది మేము ఆలోచించుకొని జగనన్నకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటాము. ఇది నా ఒక్కడి మాట కాదు, లేకపోతే ఇద్దరి మాట కాదు, మా వైఎస్ఆర్సీపీ టీం మెల్బోర్న్ తరపున అందరి మాటగా చెప్తున్నా. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. అమెరికాలో వారాహి నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. న్యూజెర్సీలోని సాయి దత్తా పీఠంలో జరుగుతున్న ఈ వేడుకలకు ప్రవాసులు భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారికి పూజలు చేస్తున్నారు. అమెరికాలో హిందూ ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న సాయిదత్త పీఠంలో వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు రఘుశర్మ శంకరమంచి ఆధ్వర్యంలో వేద పండితులు అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు చేస్తున్నారు. దుర్గా సప్తసతి పారాయణం, లలితా సహస్రనామాలు నిర్వహిస్తున్నారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆలయంలో జరుగుతున్న వారాహి ఉత్సవాల గురించి పండితులు వివరించారు. మార్కండేయ పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం నుంచి వారాహి అమ్మవారిగా ఉద్భవించినట్లు తెలిపారు. ఇక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హోమాలు, అర్చనలు, ఆరతితో పాటు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సాయిరామ్, శ్రీమాత్రే నమః. టీవీ వీక్షిస్తున్న ప్రేక్ష మహాశయులందరికీ, భక్త మహాశయులందరికీ కూడా సాయిదత్త పీఠం శివవిష్ణు దేవాలయం తరపు నుంచి రఘుశర్మ శంకరమంచిని నమస్తమాంజలి తెలియజేస్తున్నాను. మీ అందరికీ మన దేవాలయంలో జరిగే ప్రోగ్రామ్స్ అన్నీ, స్పెషల్ ప్రోగ్రామ్స్ అన్నీ అప్పటికప్పుడు వీక్షిస్తూనే ఉన్నారు. ఆ సందర్భంగా ఇప్పుడు ప్రజెంట్ వారాహి నవరాత్రులు చేసుకుంటున్నాం మనం. ఫిబ్రవరిలో మీకు తెలుసు
మనం రాజశ్యామల నవరాత్రులు కూడా చేశాము. అంతకుముందు ఓన్లీ దేవి శరన్నవరాత్రులు మాత్రమే చేసేవాళ్ళం. గత 10 సంవత్సరాల నుంచి కూడా దేవి శరన్నవరాత్రులు అక్టోబర్లో జరిగే శారదా నవరాత్రులు చేసేవాళ్ళం. ఆ తర్వాత చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు ఈ 2 చేసుకుంటాం. కొత్తగా 2024 నుంచి రాజమాతంగి శ్యామల నవరాత్రులు, గుప్త నవరాత్రులు చేసుకున్నాం. అప్పుడు కూడా ఇక్కడే ఇదే సన్నిధిలో రాజశ్యామల అమ్మవారిని పెట్టుకున్నాం. ఇప్పుడు మొన్న ఆషాఢ శుద్ధ పాడ్యం నుండి అంటే జూలై 6th నుంచి స్టార్ట్ అయింది వారాహి నవరాత్రులు. మనకి 10th యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా నిన్నటి వరకు జరిగినాయి. అవి కాకముందే 6th నుంచి సాటర్డే నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభించుకున్నాం. ఆ సందర్భంగా శనివారం ఉదయం అరౌండ్ 9 o'clockకి గణపతి పూజ చేసుకొని పుణ్యవాచనం, కలశ స్థాపన, కంకణధారణ ఇవన్నీ చేసుకొని 10:30 AM దుర్గా సప్తశతి పారాయణ చేసుకున్నాం మొదటి రోజున. సాయంత్రం 6 గంటల నుండి శ్రీచక్ర అభిషేకం, శ్రీచక్రార్చన, వారాహి అమ్మవారి అభిషేకం, వారాహి అమ్మవారి అష్టోత్తర సద్నామ పూజ, అలాగే భక్తులందరూ కూర్చుంటే వాళ్ళందరికీ కూడా కుంకుమ ఇచ్చి వాళ్ళు కుంకుమ పూజ చేస్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం ప్రారంభించాం. న్యూజెర్సీలో సాయిదత్తా పీఠం 10th యానివర్సరీ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఈ ఈవెంట్ భాగంగా ఏర్పాటు చేసిన అమ్మ కొండవీటి జ్యోతిర్మయ్ ఘానామృతం అలరించింది. అమెరికాలో హిందూ ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న సాయిదత్త పీఠంలో 10వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. న్యూజెర్సీలోని ఎడిసన్లో 9 రోజుల పాటు అనేక ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను నిర్వహించారు. హోమాలు, అర్చనలు, బాబా హారతితో పాటు పల్లకి సేవ నేత్రపర్వంగా సాగాయి. ఈ వార్షికోత్సవాలకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రవాసులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత కచేరీ ఆకట్టుకుంది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అమ్మ కొండవీటి జ్యోతిర్మయ్చే సత్సంగ్ నిర్వహించారు. పలు అన్నమయ సంకీర్తనలను అమ్మ జ్యోతిర్మయ్ రసరమ్యంగా ఆలపించారు. అమ్మ ఆధ్యాత్మిక గానామృతంలో భక్తులు పరవశించారు. ఈ సందర్భంగా పలువురిని ఘనంగా సన్మానించి సత్కరించారు. సాయిదత్త పీఠం వార్షికోత్సవ కార్యక్రమాలకు చక్కటి స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేసిన భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు రఘుశర్మ ఆశీర్వచనాలు అందించారు. ఇక ఆలయంలో వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జై శ్రీ వెంకటేశ, జై శ్రీ అన్నమాచార్య. ఈరోజు దత్త క్షేత్రంలో, అలాగే శివ వైష్ణవ టెంపుల్గా ఉన్న న్యూజెర్సీలో వేంచేసినటువంటి సకల దేవతామూర్తులను ఇక్కడ ఉంచడం, తద్వారా ఈ టెంపుల్కి ఒక 10 సంవత్సరాలు కావటం, దాని యొక్క వార్షికోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు సంకీర్తన, ఇక్కడ సత్సంగ్ చేయటం కూడా చాలా సంతోషం. అందరూ కూడా సగుణంలో ఉన్నటువంటి బ్రహ్మాన్ని సాధన చేయగా నిర్గుణంగా పరిణమించటానికి ఒకానొక మంచి సాధనగా ఈ క్షేత్రం ఏర్పడిందని, ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలు కానీ ఈ క్షేత్రాన్ని, అంటే ఈ క్షేత్రం అని ఎందుకంటున్నానంటే ఇది ఒక అందరి దేవతామూర్తులు ఉన్నటువంటి క్షేత్రంగానే నాకు కనిపిస్తుంది. ఈ శివ విష్ణు టెంపుల్కి ఇంకా చక్కదైనటువంటి ఆదరణ లభించాలని, అట్లాగే మంచి కార్యక్రమాలు నెరపుతూ ఉన్నారు, ఇంకా నెరపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్ష చేస్తూ స్వామివారి అనేక అనంత మంగళాశాసనాలు. జై శ్రీ వెంకటేశ, జై శ్రీ అన్నమాచార్య. మన దగ్గర ఉన్న దేవతామూర్తులందరికీ కూడా హోమాలు, ప్రతి ఒక్క దేవతామూర్తికి మూలమంత్రయుక్తంగా హోమం, అదే రోజు అభిషేకం, కలశాభిషేకం, ఈవినింగ్ పూజ, మరలా కల్చరల్ ప్రోగ్రాం ఇలా ఏర్పాటు చేసుకొని 29th నుంచి కంటిన్యూ ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతామూర్తిని. ఫస్ట్ 29th మన ప్రారంభించాం మనం నవగ్రహాలతో గణపతి హోమం చేసుకొని, నవగ్రహాలకి శనేశ్వర భగవానికి హోమం చేసుకొని అభిషేకం చేసుకున్నాం. అలాగే 30th రోజు సండే రోజు గణపతి హోమం చేసుకొని మరలా లక్ష్మీ గణపతి హోమం, అయ్యప్పకి మూలమంత్ర హోమం చేసుకొని అయ్యప్ప పడి పూజ, గణపతి పూజ చేసుకున్నాం. 3వ రోజు సోమవారం రుద్రహోమం చేసుకొని శంకర భగవానికి, అమరేశ్వర స్వామికి కలశాభిషేకం, రుద్రాభిషేకం చేసుకున్నాం. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి, ఆరుపడి వీడికి మూలమంత్ర హోమం చేసుకొని ఆ రెండింటికి అభిషేకాలు చేసుకున్నాం. అలాగే బుధవారం రామ పరివారికి, రామానుజాచార్య స్వామి వారికి, ఆంజనేయ స్వామి వారికి కూడా చక్కగా
మూలమంత్ర హోమం చేసుకొని అభిషేకం చేసుకున్నాం. ఏదైతే రుద్రహోమం చేశామో అదే రోజు ఆదిశంకరాచార్య స్వామి వారికి కూడా చక్కగా అభిషేకం చేసుకున్నాము. గురువారం బాబా గారికి దత్త పరంపరకి అభిషేకం చేసుకొని అలాగే హోమం చేసుకొని అభిషేకం చేసుకున్నాము. శుక్రవారం కంచికామాక్షి మాత, లలితామాత, వాసవి మాత మూలమంత్ర హోమం మరియు అభిషేకం, లలితా సహస్రనామ పారాయణం ఇవన్నీ చేసుకొని ఈ 9 రోజులు కూడా ఈవినింగ్ మళ్ళా కలశాల ప్రోగ్రాం చేసుకొని శనివారం నిన్నటి రోజున 6వ తారీఖు నిన్న రోజు ఉదయం శనివారం మామూలుగానే వెంకటేశ్వరికి అభిషేకం ఉంటుంది, సుప్రభాత సేవ ఉంటుంది. ఉదయం 5:15కి బాబా హారతి చేసుకొని 6 గంటలకి సుప్రభాత సేవ చేసుకొని 7 గంటలకి బాబా గారికి నవగ్రహాలకి అభిషేకం చేసుకున్నాం. ప్రతిరోజు ఈ 10 రోజుల్లో ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంతో ఇటు కంచి కామాక్షి అమ్మవారిని, అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి 108 కలశాలతో అభిషేక కార్యక్రమం, అలాగే సుదర్శన నారసింహ హోమం, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకమైనటువంటి హోమాలు, ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ 10 రోజులు ఉదయం పూట వైదికమైనటువంటి కార్యక్రమాలు. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు అని కోరుకునేటువంటి ఏకైక ధర్మం సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మంలో అందరూ బాగుండాలి, లోకం బాగుండాలి, అమెరికాలో ఉన్నటువంటి అందరూ బాగుండాలి, భారతదేశంలో, ప్రపంచంలో అన్ని లోకాల్లో ఉన్నటువంటి సర్వ ప్రాణులు సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకునేటువంటి మన ధర్మంలో ఈ 10 సంవత్సరాలు అత్యంత వైభవపేతంగా శివ విష్ణు దేవాలయం నడవడం, రఘుశర్మ శంకరమంచి గారు కానివ్వండి, డైరెక్టర్సు, అలాగే వాలంటీర్సు, స్పాన్సర్సు, భక్తులు అందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి అందరు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యూజికల్ ప్రోగ్రామ్స్ జరగడం, భజనలు జరగడం, మరి ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ 10th యానివర్సరీ సెలబ్రేషన్స్ పూర్తయినాయి. అయితే ఇంకొక విశేషం ఏంటంటే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు నిన్నటి నుంచి ప్రారంభమైన ఇవాళ 2వ రోజు. వారాహి నవరాత్రులని గుప్త నవరాత్రులు అంటారు. అంటే మంత్రోపాసన ఉండి గురూపదేశం ఉన్నటువంటి సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ నవరాత్రులు చేస్తారు. వారాహి అమ్మవారు చాలా పవర్ఫుల్. ఆ అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సకల మనోభీష్టాలు సిద్ధిస్తాయని చెప్పి ఈ 10th యానివర్సరీ శుభాకాంక్షలు మీడియా ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా సాయి దత్తపీఠం శివ విష్ణు టెంపుల్ తరపున తెలియజేస్తూ స్వస్తి. న్యూజెర్సీ తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి అలరించింది. అమ్మ జ్యోతిర్మయ్ ఆలపించిన అన్నమయ్య పాటలు ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. అమెరికాలోని న్యూజెర్సీలో తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి వినులు విందుగా సాగింది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అమ్మ కొండవీటి జ్యోతిర్మయిచే నిర్వహించిన అన్నమయ్య సంకీర్తనల కార్యక్రమం అలరించింది. పలు అన్నమయ్య సంకీర్తనలు అమ్మ జ్యోతిర్మయి ఆలపించారు. అమ్మ ఆధ్యాత్మిక గానామృతంలో శ్రోతలు పరవశించారు. అమ్మ ఆధ్యాత్మిక ప్రసంగం ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ప్రవాసులు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురిని ఘనంగా సన్మానించి సత్కరించారు. సంగీత విభావరి నిర్వహించిన తెలుగు కళా సమితిని పలువురు అభినందించారు. సంస్థ తరపున చేపడుతున్న పలు కార్యక్రమాలను సభ్యులు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. జయ శ్రీ వెంకటేశ, జయ శ్రీ అన్నమాచార్య. న్యూజెర్సీ తెలుగు కళా సమితి వారు ఈరోజు చక్కటి సంకీర్తనని ఇక్కడ ఏర్పాటు చేయటం, వారిలో ఉన్నటువంటి భక్తి భావాన్ని సంకీర్తన ద్వారా వాళ్ళు కూడా చాలా ఆనందపడుతూ సంకీర్తన చేయటం నాకు ముఖ్యంగా ఆనందంగా ఉంది. తెలుగువారిగా మనం అనుకుంటున్నటువంటి వేదర్శి అన్నమయ్య మనందరికీ ఇచ్చినటువంటి వరం ఏంటంటే మనందరిలో ప్రేమను రగులు కల్పడానికి ఆయన ఇచ్చినటువంటి పదం, ఆయన ఏం చెప్పారు అన్నది ఆ పదంలో తెలుస్తుంది. అలాగే వెంకటేశ్వరుడు అన్నమయ్య ద్వారా మాట్లాడుకున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అన్నమయ్య, నీ పదములు వ్రాయి నా పదములపై, నీ చరణములు వ్రాయి నా చరణములపై అన్నట్లుగా మనం పాడుకున్న ఈ సంకీర్తనలో ఉన్న ప్రతి అక్షరము కూడా అక్షర దేవతగా మనల్ని ఆశీర్వదించాలని, అట్లాగే న్యూజెర్సీలో ఉన్నటువంటి మన తెలుగు వారందరి తరఫున వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే తెలుగు కళా సమితి ఇంకా మంచి కార్యక్రమాలు మున్ముందు చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్ష చేస్తున్నాను. తెలుగు కళా సమితి న్యూజెర్సీ. నా పేరు మధు అన్న, ప్రెసిడెంట్ ఆఫ్ టీఫాస్
ఫర్ ది నెక్స్ట్ 2 years 2024 to 2026. ఈ రోజున ఎంతో సంతోషంగా ఉంది. మా మొట్టమొదటి సంగీత కార్యక్రమం అంటే తెలుగు కళా సమితి ధ్యేయమే సంగీతం, నాట్యం, సాహిత్యం, కళల్ని పోషించడం. దాన్ని మొట్టమొదటి కార్యక్రమంగా ఈ రోజున సంగీత విభావరి న్యూజెర్సీలో సోమర్సెట్లో మా శ్రేయోభిలాషులైన వారి ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో సుమారు 200 మంది హాజరుపరచగా శ్రీమతి కొండవీటి జ్యోతిర్మయి అమ్మ అని పిలుస్తాము అభిమానంతో. టిటిడి దేవస్థానం వారు అన్నమాచార్య రెనైసెన్స్ ప్రాజెక్టుకి ఆవిడని స్కాలర్గా ఏర్పాటు చేశారు. కొండవీటి జ్యోతిర్మయి గారు ఈరోజు వచ్చి వారి సంగీతంతో ఈరోజు శ్రోతలందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు. అన్నమయ్య పాటల విశిష్టతను, ఆ పాటల భావాన్ని, ఆ పాటలో ఉన్న రాగాన్ని, సంగీతాన్ని ఆవిడ క్రోడీకరించి పాడిన విధానం మనందరం ప్రతి ఒక్కరం విని మెచ్చుకొని అవలంబించదగింది. మనం కూడా కష్టపడి ఏదో రకంగా కొంతైనా సాధిస్తే మన జన్మ సార్థకత అవుతుంది అనే విధంగా అంత చక్కగా పాడి వినిపించారు. ఇటువంటి కార్యక్రమానికి మీరందరూ ప్రోత్సాహం ఇచ్చి ఇంకా ముందు జరగబోయే కార్యక్రమాల్లో కూడా ముఖ్యంగా జూలై 28వ తారీఖున మా టీఫాస్ ఆర్గనైజేషన్ ఫేర్వెల్ బర్త్స్ పార్క్లో ఉదయం 11 నుంచి సాయంకాలం 6 దాకా జరపబోయే పిక్నిక్లో కూడా ఇదే విధంగా హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. విశాఖ స్టీల్ పరిరక్షణ కోసం అమెరికాలోని డాలస్లో సంఘీభావ కార్యక్రమం నిర్వహించారు. ఎన్ఆర్ఐలు పెద్ద సంఖ్యలో పాల్గొని విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం అమెరికాలో తెలుగు ప్రజలు సంఘీభావం ప్రకటించారు. డల్లాస్లోని గాంధీ పార్కులో నిర్వహించిన సంఘీభావ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ప్రవాసులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మరోసారి నినదించారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ వారికి అప్పగించేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాలి, విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని ప్రవాసులు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా ఉద్యమాలను నిర్వహిస్తామన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఎన్ఆర్ఎల్ అంతా అండగా ఉన్నట్లు తెలిపారు. నా పేరు బాపు నూతి అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ సభ్యులు ప్రవాసాంధ్రులందరి సహకారంతో మన తెలుగువారి హక్కు అయినటువంటి విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అయినటువంటి విశాఖ కర్మాగార పరిరక్షణ కోసం ఇక్కడ ఒక కార్యక్రమాన్ని వారికి సంఘీభావం తెలుపుతూ మన మిత్రులు అక్కడ 2 తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది తెలుగువారు, అలానే విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ కూడా గత 2 సంవత్సరాల నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అలానే మన పెద్దలందరూ కూడా దానికి సంఘీభావం తెలుపుతున్నారు. సో తప్పకుండా మన ప్రవాసాంధ్రులందరి నుంచి కూడా మేమందరం మీతో ఉన్నాము అని తెలుపుతూ ఈరోజు ఇక్కడ మన డాలాస్ నగరంలోని అర్వింగ్ లో గాంధీ పార్క్ దగ్గర మన మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర ఈరోజు ప్రతి ఒక్కరూ మన తెలుగు వారందరూ ఇక్కడికి వచ్చి సంఘీభావాన్ని తెలుపడం చాలా సంతోషంగా ఉంది. సో ఇది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది అది ఒక్క విశాఖ కార్మికులకే కాదు, విశాఖ ప్రాంతానికే కాదు, అది సమైక్యాంధ్రప్రదేశ్ లో ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ, పెద్ద అనేక మందికి ఉపాధి కలిగించినటువంటి సంస్థ. ఈ రోజు దగ్గరగా 38,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు కానీ, కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ దాని ద్వారా ఉపాధి పొందుతున్నారు. వారితో డైరెక్ట్ గా వారే కాకుండా లక్షల మందికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇండైరెక్ట్ గా ఉపాధినిస్తుంది. అలాంటి మనకి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మనకున్నటువంటి ఏకైక సంస్థ ఇది తప్పకుండా మన తెలుగు వారందరూ మనము కాపాడుకోవాల్సిన సంస్థ. ప్రతి ఒక్కరి సహకారము వారికి అందించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ మన ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ప్రవాసాంధ్రులందరి తరఫున పరిరక్షణ కమిటీ సభ్యులందరికీ కూడా మేమంతా మీతో ఉన్నాము. తప్పకుండా మన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలోనే మరింత వృద్ధి చెందుతుందని, అలానే దానికి కావలసినటువంటి ఉక్కు గనుల్ని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని కోరుకుంటూ
సో మీ అందరికీ మా తోడ్పాటు ఎల్లవెల్లా ఉంటుందని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ మీడియా మిత్రులందరికీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. Thank everyone who have come here to contribute and support our struggle against privatization of Vishaka Steel Plant, which has been a pride of our Telugu people and Andhra Pradesh people. So we want to have that support, and we are gathering here in Irving at Gandhi Park in Irving. So this gathering is to support, and really thank everyone who have come here to support for our to show our support to against privatization of Vishaka Steel Plant. And I really appreciate you coming out, and we need the support to continue the support and show whatever we could do to so that central government do not take up this action and make this a private company. Thank you for watching NRI Community Roundup. I'm your host Shivani Raj signing off.